సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని 33వ డివిజన్, సత్యనారాయణపురం డివిజన్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాన్ని అందజేశారు. ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామని తెలిపారన్నారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ ప్రజలంతా మంచిగా స్పందిస్తున్నారన్నారు. అందరూ వైసీపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 33 డివిజన్ల ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. కార్యక్రమానికి మన పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గారైన కేశినేని నాని గారు, స్థానిక కార్పొరేటర్ గారు మూర్తి గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్, షాపులు, కమర్షియల్ ఏరియా అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మాకు అభివృద్ధి జరుగుద్ది. 33వ డివిజను ఈరోజు ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అట్లాగే మా నాయకులందరూ కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు కూడా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి మాకందరికీ కూడా, నాయకత్వంలో మాకందరికీ కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. విజయవాడ నగరంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో విజయవాడ నగరాభివృద్ధికి 100 కోట్లు కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయవాడ నగరానికి చాలా అభివృద్ధి జరగడమే కాకుండా ప్రతి ఇంటికి అనేక రకాలైన సంక్షేమ పథకాలు లభించినాయి.